నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎప్పుడు కూడా కాంట్రవర్స్తో మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతూ ఉంటారు. మరి ఆయన ఎవరో కాదు, దువ్వాడ శ్రీనివాస్ గారు. మరి దువ్వాడ శ్రీనివాస్ గారి రాజకీయ ప్రస్థానంతో పాటు బిజినెస్లో కూడా అడుగు పెట్టారు. సో వాటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సహస్ర. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. స్టార్ట్ చేయగానే కాంట్రవర్షియల్ అంటున్నారంటే అవును సార్, మీరు ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. వాస్తవం మాట్లాడతాను కాబట్టి సరే చెప్తే ఎవరికి నచ్చదు కదా. కానీ ఈ మధ్యన అంటే నేను అడగొద్దో తెలియదు కానీ డాక్టరేట్ వచ్చింది, దాని మీద అంత ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది సార్? అసలు దాన్ని కూడా కాంట్రవర్సీగా తీసుకురావడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. డాక్టరేట్ నా ఒక్కడికే రాలేదు, చాలామంది సెంట్రల్ మినిస్టర్స్కి వచ్చింది, స్టేట్ మినిస్టర్స్కి వచ్చింది, తెలంగాణలో కూడా స్టేట్ మినిస్టర్స్కి వచ్చింది. అందులో నేను ఒకటి. అది డే స్ప్రింగ్ యూనివర్సిటీ అని వాళ్ళు ఇస్తుంటారు, ప్రతి ఏడాది కూడా 2-3 సెలెక్ట్ చేసి ఇస్తారు. అందులో నేను ఒకడిని. ఎవరికి ఇస్తే కూడా రానంత డిస్టర్బెన్స్ నాకు ఇస్తేనే ఎందుకు రావాలి? మరి ఇంతమందికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు దాని సబ్జెక్ట్ కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు మాత్రం దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతున్నారు. డాక్టరేట్ పొందడానికి నేనేం అనర్హుని కాదు, చదువు లేనుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి, బిఎల్ చేసి, పిహెచ్డిలో జాయిన్ అయ్యి, లేదు ఈ పిహెచ్డి చేస్తే 5 years 6 years మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, లైఫ్లో చాలా టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది. అలా అని పిహెచ్డి చేసిన లెక్చరర్గానో ప్రొఫెసర్గానో వెళ్ళాల్సిన ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. కేవలం పిహెచ్డి చేయాలని కుతూహలంతో జాయిన్ అయ్యాను. కానీ అదేమైందంటే నాకు ఎకడమిషియన్గా ఎకడమిక్ సైడ్ వెళ్దామని జూనియర్ కాలేజెస్ పెట్టాల్సి వచ్చింది. ఒక్క 2 yearsలోనే 3 జూనియర్ కాలేజెస్ పెట్టాను శ్రీకాకుళంలో. ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, శ్రీ షిరిడి సాయి జూనియర్ కాలేజ్ అని, ఆల్ఫా ట్యూటోరియల్స్ అని ఒక 700-800 విద్యార్థులతో 90లోనే పెట్టాను నేను, 90sలో. పీజీ నుంచి జస్ట్ ఇంక రిలీజ్ అయిన వెంటనే 90, 91, 92 బాగా 99 వరకు నడిపాము. తర్వాత మైనింగ్ బిజినెస్లోకి నేను రావటం జరిగింది. ఎందుకంటే దానిలో కూడా నాకు అది కన్నా ఇంకేదైనా మంచి చేద్దామని మైన్స్లోకి వచ్చాను. అక్కడ నుంచి 25 years మైన్స్ బిజినెస్లోనే ఉన్నాను. ఆ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో నాతో పనిచేసినటువంటి టీచర్స్కి, స్టాఫ్కి, వాళ్ళకే ఒప్పచెప్పేసి మీరు జాగ్రత్తగా రన్ చేసుకోండి, హాయిగా బ్రతకండి అని చెప్పేసి వాళ్ళకి అది ఇచ్చేసాం, వచ్చేసాం. నిజానికి ఆ రోజు నేను ఎకడమిషియన్గా ఉండకుండా పిహెచ్డిఏ చేయాలనుకుంటే ఇది నాకేం పెద్ద పని కాదు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, నేను నా లిటరేచర్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీద తీసి సబ్మిట్ చేసి నేను పొందగలను. ఈ డాక్టరేట్ రావటాన్ని ఎవడో చదువులేని మూర్ఖుడు, ఎవడో నాన్నంటే పడనివాడు, నేను పడిన ఛానల్స్ ఏవో ఉంటే యూట్యూబర్స్ ఏవో నోటి దూరంతో ఏదో మాట్లాడచ్చు, కానీ ఈ డాక్టరేట్ చేయడానికి పెద్ద విచిత్రమే ఉందంట. నేను అంటే చాలా విపరీతమైన ట్రోలింగ్ చూస్తున్నాం కదా సార్. అంటే ఎందుకు ఇచ్చారు ఏంటి అన్న దాని మీద మాకు కూడా కొద్దిగా ఎందుకు ఇచ్చారు అన్నది నాకు కూడా డౌట్ వచ్చింది. అసలు ఏ కోణంలో ఇచ్చారు? ఎందుకంటే డాక్టరేట్ రావాలంటే ఒక థీసిస్ సబ్మిట్ చేయాలి, ఒక సబ్జెక్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను లిటరేచర్లో రొమాంటిసిజంలో కానీ, షేక్స్పియరియన్ డ్రామాస్ మీద కానీ, లేకపోతే జాన్ కిట్స్ లిటరేచర్ మీద కానీ, లేదా మిడివల్ లిటరేచర్ మీద కానీ, బిబ్లికల్ లాంగ్వేజ్ కానీ, లిటరేచర్ కానీ, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ మనం ఏదో ఒకటి స్టడీ చేస్తే అది తీసి సబ్మిట్ చేస్తే పిహెచ్డి వస్తుంది. లేదు, సమాజంలో ఒక వృత్తిలో ఒక బాగా నైపుణ్యత పొందినా సరే కొన్ని యూనివర్సిటీస్ డాక్టరేట్ ఇస్తారు. నేను ఇది తీసి సబ్మిట్ చేయగా వచ్చినటువంటి పిహెచ్డి కాదు, నేను చేసిన సర్వీసెస్ వల్ల వచ్చినటువంటి పిహెచ్డి. సర్వీసెస్ అంటే ఏమంటారు? నా వ్యక్తిగత జీవితానికి లింక్ పెడతారు. సంబంధం కాదు, వ్యక్తిగత జీవితం ఎవరికి లేదు. ఈ విమర్శకులందరికీ ఒక్కసారి నిల్చోబెడితే అందరు షర్ట్లు ఇప్పితే ఒక్కొక్కడికి 50 మచ్చలు 100 మచ్చలు ఉంటాయి. నేనేంటి, నా మచ్చల్ని నేను దాచుకోకుండా ఓపెన్గా చెప్పాను. షర్ట్ ఓపెన్ చేసి ఇది నేను చేసిన తప్పులు, ఇది నేను చేసిన సమాజంలో ఇది చేయకుండా పనులు ఏవైనా ఉంటే ఇవి కూడా నేను చేయాల్సి వచ్చింది, కారణం ఇది ప్రజలకు చెప్పాను, స్పష్టంగా తెలియజేశాను. కాబట్టే ఈరోజు 70-80% పాజిటివ్లోకి వచ్చేసాను నేను. ఒక 6 నెలల క్రితం ఏమనేవారు? దువ్వాడ శ్రీనివాస్ ఇంత నీచుడా, ఇలా చేశాడు అలా చేశాడు అనేవారు. ఇప్పుడు అది ఉందా? మీకే తెలుస్తుంది కదా. ఆ ట్రెండ్ మారిపోయి అంతా పోయి దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు అన్ని రకాలుగా కూడా న్యాయబద్ధంగా ఉన్నాడు, న్యాయం చేస్తున్నాడు, కుటుంబానికి న్యాయం చేశాడు, ఆస్తులు ఇచ్చి పిల్లల్ని కూడా చదివించుకున్నాడు, ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. అలాగే నమ్ముకున్న అమ్మాయి కోసం నిలబడ్డాడు, ఆమెను కూడా ఒక ఉన్నత స్థాయిలో పెట్టడానికి వ్యాపార రంగంలోకి పెట్టాడు ఆమెని. ఇన్ని కోణాలు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మా దగ్గరికి వచ్చే వాళ్ళ సంగతి మాకు అర్థమవుతుంది. మీకు ఫోటో తీసుకోవడానికి వస్తున్నామండి, సెల్ఫీ కావాలండి, మీకోసం వచ్చామండి మీ స్టోర్కి అని
తెలంగాణ నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతిరోజు వస్తుంటారు. కేవలం మీకోసం వచ్చాను సార్ అని కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు. ఇది చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత పాజిటివిటీలోకి మేము వచ్చేసాం. కానీ ఎవడో పడనివాడు ఈయనకు డాక్టరేట్కి నా వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. డాక్టరేట్ నాకు ఇచ్చింది మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నేను గ్రానైట్ వృత్తి అంటే నాది గ్రానైట్ బిజినెస్. గ్రానైట్లో నేను ఒక కొత్త కలర్ని ఐడెంటిఫై చేసి ఆ కలర్ కోసం 3 సంవత్సరాల పాటు అందరూ ఆ కలర్ని రిజెక్ట్ చేశారు. గ్రానైట్ వాళ్ళు అందరూ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన ఆ కలర్ని నేను శాంపిల్ కట్ చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి అది ప్రారంభించి 2000 సంవత్సరంలో 99 వరకే కాలేజీలు చేశాను అన్నాను కదా, 2000 నుంచి 2010 వరకు దాన్ని ఎక్స్పోర్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ చేస్తే అది ఎలా మారిందంటే ఆ కలరు ఐకాన్ బ్రౌన్ అంటాం. గ్రానైట్ వాళ్ళకి తెలుస్తుంది ఆ లాంగ్వేజ్. ఐకాన్ బ్రౌన్ అన్నది వరల్డ్ క్లాస్ మెటీరియల్ అయిపోయింది. ఇంక ఈ ప్రపంచంలో సప్లై చేయాలంటే నేను ఒక్కడనే చేయాలి. ఆ స్థాయికి ఆ మెటీరియల్ ఎదిగింది. ఆ ఎదగటానికి నేను ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టపడిన దాంతో ఎక్స్పోర్ట్స్లో కమిట్మెంట్స్ పక్కా చేశాను. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అన్నీ కూడా కొన్ని నాకు ప్రైస్ వచ్చినా రాకపోయినా, ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా నేను ఇచ్చిన కమిట్మెంట్ వరకు ఎక్స్పోర్ట్స్ చేయగలిగాను. బిజినెస్లో వృత్తి పట్ల నేను చూపించినటువంటి నిజాయితీ. 2 సర్వీస్ అంటే 25 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉంటూ, రాజకీయ పార్టీలో ఉంటూ సర్వీస్ మాత్రం 18 సంవత్సరాలు, నా 25 సంవత్సరాలు 18 సంవత్సరాలు అపోజిషన్లోనే ఉన్నాను. రూలింగ్లో ఉన్నది ఎమ్మెల్సీగా ఉన్న ఈ 3-4 సంవత్సరాలు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఒక 2 సంవత్సరాలు. చిన్న వివాదం రావడం కారణంగా రాజీనామా చేసి పడేశాను. అది కూడా చేసేసి సర్వీస్ చేశాను. నేను ఎప్పుడు పదవుల కోసమో, అధికారంలో ఉండే పార్టీల కోసమో, డబ్బు కోసమో వెంపర్లాళ్ళ. నా జీవితంలో ఇదే కెమెరాస్ పట్టుకొని మీరు టెక్కలు మొత్తం తిరగండి, శ్రీకాకుళం జిల్లాలో తిరగండి, ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నామా, అవినీతి చేశామా, భూకబ్జాలు చేశామా, అధికార దుర్వినియోగం చేశామా? ఈ చరిత్రలో, దువ్వాడ శ్రీనివాస్ చరిత్రలో ఆ మరక ఎప్పుడు అంట్లా. ఈ క్రెడిబిలిటీస్, వ్యాపారంలో ఉన్నటువంటి వృత్తిలో నిబద్ధత, సర్వీసెస్లో డబ్బుకు కానీ, అధికారానికి కానీ, పదవులకు కానీ ఆశించకుండా పనిచేసే తీరు. అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉన్నానో ఈరోజు కూడా ఇలాగే ఉన్నాను. నేనేం మారలా.